బాత్రూమ్స్ క్లీన్గా మెరిసిపోవాలి అంటే కొద్దిగా ముగ్గు ఇంకా బ్లీచింగ్ పౌడర్ రెండింటినీ కలిపి బాత్రూంలో మరకలున్న చోట చల్లండి. కాసేపు ఆగిన తర్వాత బ్రష్ పెట్టి రుద్దేసేయండి. ఇలా చేస్తే మరకలు ఈజీగా వదలడమే కాదు, బాత్రూమ్ షైన్ అవుతుంది. ఒక్కోసారి బండల పైన మొండి మరకలు పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు కొద్దిగా ఆవ నూనె నీటిలో కలుపుకొని దీంతో బండలు తుడిచేసేయండి. ఇలా చేస్తే ఎలాంటి మరకైనా ఈజీగా వదిలిపోతుంది. చపాతీలు చాలా మృదువుగా రావాలి అంటే ఇలా చేసి చూడండి. చపాతీల పిండి కలిపేటప్పుడు అందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసి కలిపి చపాతీలు వేయండి. ఇలా చేస్తే చపాతీలు చాలా మృదువుగా ఉంటాయి. తలలో పేల సమస్యతో బాధపడుతూ ఉంటారు, వారికి ఈ చిట్కా. సీతాఫలం గింజల్ని ఆరబెట్టి పౌడర్గా చేసి నూనెలో కలుపుకొని తలకు పట్టించండి. కొద్దిసేపు ఆగిన తర్వాత తలస్నానం చేయండి, పేలిపోతాయి. అయితే నూనె అప్లై చేసేటప్పుడు కళ్ళకు మాత్రం అంటకుండా చూసుకోండి. మీ స్కిన్ హార్డ్గా రఫ్గా ఉంటే ఆలివ్ నూనెతో మసాజ్ చేయండి. ఇలా చేస్తే మీ స్కిన్ స్మూత్గా ఉంటుంది.